పసుపు కుంకులన్నీ తీసుకురండి. ఇందులో పువ్వు పెట్టలేదు, రేపు చూసేద్దాం. రేపు ఎంతో బాగుంది. ఎదురుగా దేవుళ్ళని పెట్టుకుని మాకు దండాలు పెడుతున్నారు. దైవం లాంటి భర్తలనిచ్చినందుకు ఆ దేవుడికి దండం పెట్టాం. పతియే ప్రత్యక్ష దైవం కాబట్టి మీకు దండం పెడుతున్నాం. అసలు ఆ దేవుళ్ళ కంటే మాకంటే మీరే గొప్పవాళ్ళు. మేమా? అవును విజయ, తోడుకోళ్ళయ్యుండి కూడా మీరు అక్క చెల్లెళ్ల కంటే అన్యోన్యంగా కలిసిమెలిసి ఉండటం మీ మంచితనం. మన బిడ్డల్ని ఎవరి పిల్లలో కూడా తెలియకుండా పెంచడం మీ గొప్పతనం. చాలండి, పెళ్ళాల్ని పొగిడితే కాపురాల్లో కలతలొస్తాయంట. పదండి, టిఫిన్ చేద్దరు. ఆకలి దంచేస్తుంది, పదండి. రావులమ్మా, ఆకలిస్తుంది, టిఫిన్ పెట్టు. నీ మొఖం మండ, సన్యాసుల్లో తొలిబంతులాగా అయ్యగారుల కంటే నీకు తొందర ఎక్కువైంది ఏంటయ్యా? ఇంట్లో డ్రైవరు, ఓనరు, పనివాడు, అమ్మగారు తేడాలు లేవు. అంతా సోషలిజం. వాళ్ళ ముందు మన వెనకాలేదు, ఆకలే ముందు. ఎరా ధర్మాయ్, టిఫిన్ ఎలా ఉందిరా? టిఫిన్ చాలా బాగుందండి. కొబ్బరి చట్నీలో కొంచెం కొబ్బరి తక్కువ. వంకలు పెట్టడానికి రెడీ. కాస్త సాయం చేయరంటే మాత్రం డ్రైవర్ పనిలే చేస్తానంటావు. పనంటే గుర్తొచ్చింది, రేపు మా ఆడపడుచొస్తుంది. ఎవరు వెళ్తున్నారు? ఆ పనులన్నీ ఎవరు చూస్తున్నారు? ఆ ఏర్పాట్లన్నీ సవ్యంగానే జరుగుతున్నాయి. తమ్ముడు వైజాగ్ ఎయిర్పోర్ట్ కి రిసీవ్ చేసుకుంటాడు. అయ్యగారు నేను కారు వేసుకుని స్టేషన్కి వెళ్తా. లాగించు. నమస్తే నమస్తే. మీ అందరికీ ఓ శుభవార్త. మా చెల్ల 20 సంవత్సరాల తర్వాత పారి నుంచి వస్తున్న శుభ సందర్భంగా ఆనందాన్ని మీ అందరితో పంచుకోవడానికి 1 నెల జీతం బోనస్ గా ఇస్తున్నాం. మేనేజర్ గారు, మనం బయలుదేరదామా? వస్తాం. అయ్యా, చిన్నమ్మ గారు వస్తున్నారంటే మీకే కాదు, మాకు కూడా పండగలా ఉందయ్యా. పైగా పండగల బోనస్ కూడా ఇచ్చారు. మేము కూడా స్టేషన్కి వచ్చి అమ్మాయి గారు రిసీవ్ చేసుకుంటామయ్యా. అలాగే, తప్పకుండా రండి వెళదాం. వారిలో ప్రధాన పాత్రధారుడు. గాంధీని హత్య చేసిన వ్యక్తిగా ఆయన ప్రసిద్ధి పొందారు. గాడ్సే పూర్తి పేరు నాథురామ్ వినాయక్ గాడ్సే. ఇతను 1910 మే 19వ తేదీన పూణే జిల్లాలో బారామతి పట్టణంలో జన్మించాడు. ఇతని తండ్రి పేరు వినాయక్ వామన్ రావు గాడ్సే.